హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఫస్ట్ క్వశ్చన్. 3 సంఖ్యల మొత్తం 612, మొదటి మరియు 2 సంఖ్యల నిష్పత్తి 3:4, రెండవ మరియు మూడవ సంఖ్యల నిష్పత్తి 5:4 అయితే వాటిలో గరిష్ట సంఖ్య. ఆప్షన్స్ 240, 220, 192, 180. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక 3 నెంబర్స్ ఇచ్చారు, వాటి రేషియో ఇచ్చారు. ఫస్ట్ 2 నెంబర్స్ రేషియో 3:4, నెక్స్ట్ 2 నెంబర్స్ రేషియో 5:4 అయితే వాటి యొక్క టోటల్ 612. అయితే వాటిలో గరిష్ట సంఖ్య మ్యాక్సిమం నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ మనకేమిచ్చారు, ఫస్ట్ 2 నెంబర్స్ ఎంత 3:4, నెక్స్ట్ 2 నెంబర్స్ ఎంత 5:4. ఇక్కడ మనకి అయితే A:B ఇచ్చి B:C ఇచ్చారు అనుకో, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఈజీ ట్రిక్ ఏంటంటే ఈ 4 నెంబర్ని పక్కన రాసుకుందాం, 4 అవుతుంది. ఈ 5ని ఇక్కడ రాసుకుందాం. 3 5s 15, 5 4s 20, 4 4s 16. అంటే ఆ నెంబర్స్ 15:20:16 రేషియోలో ఉన్నాయి. అంటే వీటి అన్నిటిని యాడ్ చేసుకుందాం. 15 + 16 31, 31 + 20 51. 51కి ఎంత ఇచ్చారు, మనకి 612 ఇచ్చారు. అయితే బిగ్ నెంబర్ అడుగుతున్నారు, ఎంత 20 కదా, 15 20 16, దీంట్లో బిగ్ నెంబర్ 20. 20కి ఎంత, 20 పార్ట్స్కి రేషియోకి ఎంత, 20/51 × 612. 17 3s అండ్ 102, 17 6s 102, 3 1s 3 1s 3 2s 12 3s 36. ఇక్కడ మనకు రిమైనింగ్ ఏం మిగిలింది, 20 × 12 = 12 2s 24, 12 2s 24, 0 ఉంది కాబట్టి S0 240. సో మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చారు, 240, 220, 192, 180. ఆన్సర్ 240. అయితే మిగతా నెంబర్స్ అడిగారు అనుకో, 15 × 12 చేయాలి, 16 × 12 చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 4 తెలియని సంఖ్యలలో మొదటి రెండింటి సరాసరి 8.5, మొదటి మూడింటి సరాసరి 11, అన్నింటి సరాసరి 13.25 మరియు ఆ సంఖ్యల్లో ఒకటి 10 అయినా ఆ 4 సంఖ్యల మధ్యగతం అడుగుతున్నారు. క్వశ్చన్ ఏంటంటే 4 నెంబర్స్ ఉన్నాయంట, x1 x2 x3 x4. వాటిలో ఫస్ట్ రెండింటి యొక్క సరాసరి 8.5, నెక్స్ట్ మూడింటి సరాసరి 11, యావరేజ్ టోటల్ యావరేజ్ 13.5. అయితే ఒక నెంబర్ ఇచ్చారు, అది 10 అయినా ఆ 4 నెంబర్స్ కనుక్కొని వాటి యొక్క మీడియన్ కూడా కనుక్కోవాలి. అయితే మనము నెంబర్స్ ఏమంటున్నారు, ఫస్ట్ రెండింటి సరాసరి అంటే x1 + x2 రెండింటి యావరేజ్ బై 2 = 8.5. అప్పుడు వాటి టోటల్ ఏమవుతుంది, x1 + x2 = 8.5 × 2 అవుతుంది. ఈ నెంబర్ అటు వస్తుంది, 2 అవుతుంది. దీని వాల్యూ 17 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమంటున్నారు క్వశ్చన్లో, మొదటి మూడింటి సరాసరి అంటే x1 + x2 + x3/3 అంటే మొదటి మూడింటి యావరేజ్ ఎంత ఇచ్చారు, 11 ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, x1 + x2 + x3 = 11 × 3 33 అవుతుంది. అదేవిధంగా టోటల్ యావరేజ్ ఎంత, x1 + x2 + x3 + x4 / 4 = 13.25. అప్పుడు ఏమవుతుంది, x1 + x2 + x3 + x4 = 13.25 × 4. 4 5s 20, 4 2s 8 + 2 10, 4 3s 12 + 1 13,
4 1s 4 plus 5 53. 53. ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చారు, 10 ఇచ్చారు. అది ఇందులో ఏదన్నా ఒకటి అనుకుంటున్నా. x1 + x2 2 నెంబర్స్ ఉన్నదని తీసుకుంటున్నా. అయితే ఒక నెంబర్ ఆల్రెడీ 10 ఇచ్చాడు, 10. వీటి యావరేజ్ అనేది మనకి 17 రావాలి. అంటే మనం 17 రావాలంటే ఇంకా మనం దీనికి ఏమి యాడ్ చేసుకోవాలి, 7 యాడ్ చేసుకోవాలి. సో 7 యాడ్ చేసుకోవాలి, అప్పుడు 17 అవుతుంది. ఇంకా నెక్స్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ 33 అన్నాడు. అంటే 7 + 10 17 ఆల్రెడీ అయిపోయింది. 17 16 - 33 - 17 ఎంత, 16 వస్తుంది. సో ఇంకో నెక్స్ట్ నెంబర్ 16 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 16 అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, 53 అన్నాడు కదా. ఇంతవరకు 33 అయింది. 7 + 10 + 16 33 అయింది, 53. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, 20 ఉంటుంది కదా. అయితే మనకి నెంబర్స్ ఏంటి కనుక్కోమనలే, మీడియన్ కనుక్కోమన్నారు. సో మీడియన్ అంటే ఏంటంటే ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్ అయితే మిడిల్లో ఉండే 2 నెంబర్స్ బై 2 ఏముంటుంది, 10 + 16/2 ఈజ్ ఈక్వల్ టు 26/2. 2 1s 2 13s, ఆన్సర్ 13. ఆప్షన్లో 10 13 16 20, ఆన్సర్ 13. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ x = 5 + 2 √6 అయితే x + 1/x వాల్యూ ఎంత? ఆప్షన్స్ 49 34 25 10. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే x వాల్యూ ఇచ్చిండు. x వాల్యూ ఎంత, x + 1/x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ ఎంత, 5 + 2 √6 ప్లస్ 1/x వాల్యూ ఎంత, 5 + 2 √6. ఈ నెంబర్ని మనము 5 × 5 - 2 √6/5 - 2 √6తో మల్టిప్లై చేసుకుంటున్నా, ఎందుకంటే కింద వాల్యూ నార్మల్గా రావడం కోసం. ఓకే, 5 + 2 √6 ప్లస్ ఇదేమవుతుంది 1 × 5 - 2 √6 5 - 2 √6 బై ఇక్కడ చూద్దాం మనం a + b × a - b లాగుంది. a + b × a - b. దీని ఫార్ములా ఏంటంటే a² - b². సో రాసుకుందాం. a అంటే 5, b అంటే 2 √6. a² అంటే 5² - 2 √6 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 5 + 2 √6 ప్లస్ 5 - 2 √6/5² అంటే 25 మైనస్ ఇదేమవుతుందంటే దీనికి స్క్వేర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం దీనికి కూడా అవుతుంది, 2² అవుతుంది. అంటే 4 × √6 హోల్ స్క్వేర్, √6 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి అండర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు 5 + 2 √6 ప్లస్ 5 - 2 √6/25 - 4 × 6 4 6 24 అవుతుంది. ఈక్వల్ టు 5 + 2 √6 ప్లస్ 5 - 2 √6/25 - 24 1 అవుతుంది కదా. 1 వాల్యూ రాసుకున్నా ఒకటే, రాసుకోపోయినా ఒకటే. సో ఇక్కడ చూద్దాం, +2 √6 - 2 √6 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి, 5 + 5 వాల్యూ 10 వస్తుంది. సో ఆన్సర్ 10. నెక్స్ట్ క్వశ్చన్. 6 to the power of -1 into 2 power 9 into 81/3/4 into 3 under root of 2 6 into 27 ఇన్వర్స్. ఇక్కడ ఇన్వర్స్ని 1/, లాగా రాసుకోవచ్చు. 1/. ఈ 64ని 2 power 6 లాగా రాసుకోవచ్చు. అంటే 2 × 2 × 2 × 2 × 2 × 2. దీని వాల్యూ చేస్తే 64 వస్తుంది. ఇంటూ 2 power 9 ఇంటూ ఈ 381ని 3 power 4 లాగా రాసుకోవచ్చు. 3 3s 9 9 3s 27 27 3s 81 అంటే 3 power
4 హోల్ పవర్ ఎంత 3/4 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 2/6 అంటే 2/1/3 హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు. 27 అంటే 1 ఇన్వర్స్ ఉంటే 1 రాసుకోవచ్చు. 27ని 3 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. 3 క్యూబ్ 1/6 ఇంటూ ఇది క్యాన్సిల్ అవుతుంది. 2/6 2/9 ఎంత రిమైనింగ్ 6 పోతే 9 - 6 3 అవుతుంది. అంటే 2/3 ఇంటూ ఇక్కడ ఈ 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 3/3 ఇంటూ దీన్ని 2 ఇంటూ ఈ 6 లోపలికి వస్తుంది. 6/3 రాసుకోవచ్చు. ఇంటూ 1/3 క్యూబ్ ఈ 3 క్యూబ్కి ఈ 3 క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంది 2 క్యూబ్ ఇంటూ 3 1s 3 2s 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/5 అవుతుంది. ఇక్కడ మనం ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేసామంటే 2/5 అంటే 32 ఆన్సర్ 32. ఇక్కడ ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేసామంటే a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m - n ఒక ఫార్ములా. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఇక్కడ చూడండి 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, అయితే వాటి పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను అదే చేశాను. 2 పవర్ 3 + 2 5 ఈజ్ ఈక్వల్ టు 32. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.